హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. చాలా నీట్గా ఎలిగెంట్గా కనిపించే ఈ కేక్ని అది యానివర్సరీ టైమ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తయారు చేసుకునేదానికి. మినిమల్ అసలు ఎలాంటి కలర్స్ అప్లై చేయకుండా వైట్లో మనం కేక్ తయారు చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ స్పెషల్ అని కూడా ఎందుకు అన్నానంటే మన సబ్స్క్రైబర్సే చాలామంది అక్క మన డీపీలో పెట్టిన కేక్ని ఒకసారి తయారు చేసి చూపించండి అని అన్నారు. ఫైనల్లీ ఆ రోజు అయితే వచ్చేసింది మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఫ్లేవర్ సేమ్ డిజైన్ అయితే ఆర్డర్ ప్లేస్ అయిందనమాట. ఇది వచ్చేసి పైనాపిల్ 1 kg కేక్, అది కూడా హార్ట్ షేప్లో కావాలన్నారు కస్టమర్. సో దానికోసం నేను 7 inch హార్ట్ షేప్ని తీసుకొని దానిలో 500 grams వచ్చేంత వరకు బ్యాటర్ని అయితే వేసుకొని ఇట్లాగా కేక్ స్పంజ్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు నార్మల్గా 10 inch సైజ్ బోర్డ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది, నాకు స్పేస్ ఎక్కువ మిగలట్లేదు అని అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అంటే 1.5 kgకి సరిపడే 12 inch బోర్డు బాక్స్ తీసుకుంటున్నాను. అందుకే కొంచెం కేక్ బోర్డ్ అనేది చాలా సైజ్ పెద్దగా కనిపిస్తుంది, కానీ మనకి కేక్ రెడీ అయిన తర్వాత పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, మీరు కూడా చూడొచ్చు. అంటే స్పేషియస్గా కనిపించాలి, కేక్ లుక్ కూడా బాగా కనిపించాలంటే ఎప్పుడు కూడా మన కేక్ సైజ్ కన్నా కేక్ బోర్డ్ సైజ్ కొంచెం పెద్దగా తీసుకుంటే కేక్ లుక్ కూడా ఇంకా ఎలివెంట్ అవుతుంది. సో అట్లా నేను 3 slices అయితే కట్ చేసుకొని ఒక స్లైస్లో షుగర్ సిరప్ అప్లై చేసుకున్నా అండ్ అలాగే క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. క్రీమ్ అప్లై చేసిన తర్వాత షుగర్ పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పైనాపిల్ సీజన్లో పైనాపిల్ ఫ్రెష్ పైనాపిల్ దొరికితే కనుక మీరు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ దానికి దీనికి తేడా ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఫ్రెష్ పైనాపిల్ని కేక్ లోపల యూజ్ చేస్తున్నామో ఆ కేక్ అనేది వితిన్ 1 or 2 daysలో కన్స్యూమ్ చేసేయాలి, లేదంటే పాడైపోతుంది. ఒకవేళ బేకరీలో ఎవరైనా పెట్టాలి అదొక 3 to 4 days వరకు ఉన్న పాడవకూడదు అని అనుకున్న వాళ్ళు మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ కన్నా ఇట్లాగా క్రషెస్ని యూజ్ చేసి తయారైతే చేయండి. సో దట్ చాలా బాగుంటుంది. ఇది అలాంటి పాడయ్యేది ఫంగస్ రావడం అట్లాంటిది ఏమి ఉండదన్నమాట. సో ఈరోజు ఇదొక టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అట్లానే మనం ఈ షుగర్ సిరప్కి బదులుగా మనం ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్ దొరికితే కనుక పైనాపిల్ని దాంతోనే మనం బాయిల్ చేసి అదే సిరప్ని యూజ్ చేసినా కూడా ఇంకా కేక్ టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. సో పైనాపిల్ని బాయిల్ చేసిన తర్వాత దానిలో ఉన్న జ్యూస్ కొంచెం దిగుతుంది కాబట్టి లైట్గా షుగర్ వేసి ఆ వాటర్తో కూడా సోక్ చేసి మీరు చూడొచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ కేక్ అని ఆర్డర్ ప్లేస్ అవుతే కనుక ఈ పద్ధతిని ఫాలో అవ్వండి అండ్ కేక్ టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది అనమాట అట్లా చేసినట్టయితే. సో మీకు నేను ఈరోజు చెప్పిన పద్ధతిలో ఒకవేళ వీడియో కావాలనిపిస్తే కనుక ఫ్రెష్ ఫ్రూట్ కేక్ అని నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను ఫ్రెష్ ఫ్రూట్ కేక్ని మీకు తయారు చేసి చూపిస్తాను. సో దానిలో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనేది కూడా నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ సెకండ్ లేయర్ కూడా పెట్టుకున్నాం, షుగర్ సిరప్ అప్లై చేసుకున్నాం, క్రీమ్ వేసుకున్నాం అండ్ అలాగే క్రష్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్ లేయర్ పెట్టుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మీరు హార్ట్ షేప్ అనే కాదు ఫ్రెండ్స్, మీరు రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ డిజైన్ అయితే చాలా ఎలిగెంట్గా వస్తుంది, దానికైతే ఏమీ డోకలేదు. అండ్ నేను చేసిన కొన్ని చేంజెస్ చెప్తాను, కానీ సేమ్ అనమాట. మీరు రెండు డీపీ ఫోటో అండ్ ఇది కూడా చూసినట్టయితే మీకు సేమ్ అనిపిస్తుంది. అండ్ నేను ఏం మార్పులు చేశాను అనేది కూడా చూపిస్తాను, మీకు చెప్తాను కూడా. సో ఫైనల్గా ఇక్కడ క్రీమ్ అయితే వేసుకోవాలి. అండ్ నార్మల్ కేక్ హార్ట్ షేప్ కేక్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. సో అఫ్కోర్స్ మాకు కూడా కంటిన్యూస్గా రౌండ్ కేక్స్ చేసి ఒకేసారి హార్ట్ షేప్ చేయాలన్నప్పుడు మాకు కూడా కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుంది. సో దానికి దీనికి టైంలో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నార్మల్ కేక్ మనకి ఒక 10 to 15 minutes పట్టిందంటే ఇది ఒక 5 minutes ఎక్స్ట్రానే పడుతుంది, ఎందుకంటే ఫినిషింగ్ తేవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక చోట మంచిగా వస్తే ఒక చోట సరిగ్గా రాదు, ఒక చోట క్రీమ్ ఎక్కువ ఉంటే ఒక చోట తక్కువ ఉంటుంది, అట్లా చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి సో మనం కొంచెం జాగ్రత్తగానే చేయాల్సి వస్తుంది. అండ్ ఈరోజు నన్ను కూడా కొంచెం టెన్షనే పెట్టిందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నా దగ్గర ఉన్న మెయిన్ ఐటమ్ ఏదైతే ఉన్నాయో స్క్రాపర్స్ అవన్నీ కూడా నేను ఊరు తీసుకుని వెళ్ళిపోయినాయి. ఇక్కడ అన్నీ కొంచెం అంటే ఎప్పుడు యూజ్ చేయను, కొంచెం పాడైనవి అలాంటివి మాత్రమే ఉన్నాయన్నమాట. సో వాటితోనే నేను ట్రై అయితే చేశాను, అందుకే నాకు కొంచెం టైం టేకింగ్ అనేది పట్టింది స్క్రాపర్ అనేది కరెక్ట్గా లేక. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా స్క్రాపర్స్ పర్చేస్ చేయాలి అని
అనుకుంటే మీరు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ అనేవి తీసుకోండి. అవి కొంచెం బెండ్ చేసి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దట్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు నేను యూజ్ చేసే స్క్రాపర్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్ స్క్రాపర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది స్టేబుల్గా ఉంటుంది, అంటే అటు ఇటు వంగదు కాబట్టి స్ట్రైట్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనకి వంపు తిప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది పెడుతుంది. సో అందుకే మీరు ఈ ప్లాస్టిక్ స్క్రాపర్ తీసుకునే బదులుగా మీరు కోంబో ప్యాక్లో ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అనేది తీసుకోండి. అది చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ యూజ్ అవుతాయంటే సపోజ్ ఇదే హార్ట్ షేప్ మనం పైన కొంచెం కర్వ్డ్గా ఇవ్వాలన్నా కూడా దాంతో చేయొచ్చు. అండ్ అలాగే ఎక్సెస్ క్రీమ్ రిమూవ్ అవ్వకుండా నీట్గా ఫినిషింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఎప్పుడన్నా డోమ్ షేప్స్ ఇవ్వాలన్నా కూడా యూజ్ అవుతుంది. సో ప్యాలెట్స్ సో మీరు స్క్రాపర్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి మీకు లైఫ్ టైంలో ఎక్కువ యూజ్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మేము మా ఎక్స్పీరియన్స్తో చెప్తాము. ఇప్పుడు నా దగ్గరే 3 to 4 సెట్స్ ఆఫ్ స్క్రాపర్స్ ఉన్నాయి. సో అందుకే మీరు డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఏది అవసరమో దాన్ని మాత్రమే తీసుకోండి. నేనైతే బిగినర్స్ అందరికీ కూడా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్నే తీసుకోమని చెప్తాను. అది కొంచెం బెండ్ కూడా అవుతుంది, ఫోల్డ్ చేయొచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి అదే నేను రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ అడగండి. నాకు కమెంట్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని అడిగారంటే నేను అమెజాన్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. అండ్ ఫైనల్లీ కేక్ నాజల్ వర్క్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నాజల్ వచ్చేసి నెంబరు 114 అనమాట. మీ దగ్గర 21 ఉన్నా కూడా తీసుకోండి. కేక్ ఎట్లాగో 1 kg కేక్ కాబట్టి మీరు 21 యూజ్ చేసినా పర్వాలేదు. నేను ఇక్కడ 14 నెంబర్ తీసుకున్నా. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనం ఓవర్లాప్ చేయకుండా పక్కనే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓవర్లాప్ చేస్తే మళ్ళీ క్లమ్జీగా ఉంటుంది. చూడండి, డిజైన్ అనేది అసలు చూడటానికి చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ డిజైన్ వైట్ మీద వైట్ వేసినా కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. ఓవర్లాప్ చేసింది ఒక రకంగా కనిపిస్తుంది, ఓవర్లాప్ చెయ్యంది ఒక రకంగా కనిపిస్తుంది. సో ఒకసారి మీరు అది ఇది రెండు ట్రై చేసి చూడండి, రెండింటికి గల డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్రీమ్ కొంచెం తక్కువ కావాలి అండ్ ఎక్కువ క్రీమ్ యూజ్ చేయొద్దు అని అన్నారు. సో అందుకే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీదకే వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ కూడా నా దగ్గర ఇప్పుడు కొంచెం మినిమల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ మాత్రమే ఉంది కాబట్టి నేను హైఫైగా ఏమి డెకరేట్ చేయలే. సో ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది కదా అని తీసుకున్నాను. అండ్ థిక్ రెడ్ ఫ్లవర్స్ రోజెస్ తీసుకున్నా, ఒకటి పెద్దది 2 చిన్నవి. అండ్ అలాగే ఫాక్స్ బాల్స్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ యూస్ చేశాను. మన డీపీ ఫోటోలో అయితే గోల్డ్ ఫాక్స్ బాల్స్ పెట్టాను. సో అదే డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. అండ్ అలాగే ఇక్కడ పర్ల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను, ఈ డబుల్వి ఇవి. అండ్ నేను ఇక్కడ హ్యాపీ యానివర్సరీ అని ట్యాగ్ పెద్దది ఇస్తున్నాను. మన డీపీలో మేబీ చిన్నది ఉండొచ్చు ట్యాగ్. సో అదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నా. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు నేను ఈ వీడియోను కూడా చేసి చూపించాను. మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. మన ఛానల్లో అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి కేక్స్కి సంబంధించి. ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని కేక్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.